హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రిచ్ క్రీమీ టేస్ట్తో ఉండే పన్నీర్ బటర్ మసాలా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ బటర్ మసాలా ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కదా. అందరికీ ఈ రెసిపీ ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సేమ్ నేను చూపించిన విధంగా మీరు ఈ పన్నీర్ బటర్ మసాలా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ది బెస్ట్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీని మీకు నేను షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈ పంజాబీ డిష్ అయిన పన్నీర్ బటర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత 5-6 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, 2-3 యాలకులు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ కొద్దిగా అల్లం ముక్కలు, 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్కను తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. సో మసాలాలు వేసిన తర్వాత వీటిని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 8 నుంచి 10 వరకు జీడిపప్పును కూడా వేసుకుని మళ్ళీ 1 or 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టొమాటోలు అయితే 3 వరకు తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అదే స్మాల్ సైజ్ టొమాటోలు తీసుకున్నారనుకోండి 4 నుంచి 5 వరకు తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటోలు బాగా మగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఒక ప్యాన్లో 50 గ్రామ్స్ వరకు బటర్ని కూడా వేసుకుని బటర్ బాగా కరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన పొడులు ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కసూరి మేతిని 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. కసూరి మేతిని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్, అలానే 1/2 స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే కొద్దిగా షుగర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, పాల మీద మేగడ ఉంటుంది కదా, నేను అది యూస్ చేస్తున్నాను. పాల నుంచి తీసిన మేగడనే ఫ్రెష్ క్రీమ్ అంటారండి. ఇది హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ అనమాట. నేను ఇది యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేదనుకోండి, సూపర్ మార్కెట్స్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది, మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని లో ఫ్లేమ్లో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అంటే 250 ml నుంచి 350 ml వరకు వాటర్ పడుతుంది. వాటర్ వేసిన తర్వాత 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని 350 గ్రామ్స్ వరకు పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. సో చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చూడడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. సో మనం ఎక్కువ ఆయిల్ కానీ అలానే క్రీమ్ కానీ యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆయిల్ మనకి పైకి తేలదన్నమాట. అదే రెస్టారెంట్లో అయితే ఆయిల్ కానీ క్రీమ్ కానీ కొంచెం ఎక్కువే వేస్తారు. చూస్తుంటుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది. సర్వ్ చేసుకునే ముందు పైన ఇలా లైట్గా ఫ్రెష్ క్రీమ్ని వేసి సర్వ్ చేస్తే టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా సర్వింగ్కి రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలానే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.